శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు పోర్టు నిర్మాణానికి కీలక నిర్ణయం వెలువడింది. అదానీ గ్రూప్తో ఇటీవల ప్రభుత్వ ఒప్పందం ఖరారైంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నియమాల క్రింద ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు. ఆదాయంలో 2.3% వాటా ప్రభుత్వానికి ఇవ్వడానికి అదానీ సంస్థ అంగీకరించింది. దీంతో 3,725 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్ సిద్ధమవుతోంది. అదానీ గ్రూప్కే భావనపాడు పోర్ట్, భూసేకరణ చేయకుండానే అదానీతో బేరం, హైకోర్టులో భూముల వ్యవహారం, 3,725 కోట్లతో భారీ ప్రాజెక్ట్, ప్రభుత్వ వాటా 2.3%. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం భావనపాడు వద్ద పోర్టు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం గత కొన్నాళ్లుగా యోచిస్తోంది. పలు నిర్మాణ సంస్థలతో చర్చలు జరిపిన అనంతరం అదానీ గ్రూప్కే నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీపీపీ పద్ధతిలో నిర్మించే ఈ పోర్టు ద్వారా బొగ్గు, ఇనుప ఖనిజం రవాణాకు మార్గం సుగమమవుతుందని భావిస్తున్నారు. భావనపాడు పోర్టు నిర్మాణానికి 2015 ఆగస్టు 28న 4,708 ఎకరాల భూమి కోసం భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే రైతులు, మత్స్యకారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వెలువడడంతో 2,274 ఎకరాలకు కుదించి మరలా భూసేకరణ కోసం ప్రయత్నించారు. అయితే దీన్ని కూడా రైతులు వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వివాదాస్పద భూముల జోలికి పోకుండా ప్రభుత్వ భూమి అధికంగా ఉన్న భావనపాడు, కొమరల్తాడ, దేవనల్తాడ, సీతానగరం గ్రామాల్లో మాత్రమే 2,050 ఎకరాలు భూమి సేకరించాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పుడు ఆల్రెడీ ముందుగా షెడ్లు వేసినవి, ఇక్కడ ఆల్రెడీ దాకా షెడ్లు వేసినవి అవంతా ఎరగొట్టేశారు. ఇప్పుడు చేపలు పెట్టుకోవడానికి కూడా ఎక్కడ ప్లేసులు లేవు. దీనివల్ల కూడా చాలా లాస్ అయిపోతున్నాయి. ఈ హార్బర్ వల్ల ఇంతవరకు లాసే, కానీ దీనివల్ల రూపాయి తిన్నామని లాభం మాత్రం ఏం లేదు. భావనపాడు వద్ద ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని గతంలో అన్ని ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకొని టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు పోర్టు నిర్మాణానికి సిద్ధపడింది. గతంలో 0.5% మాత్రమే ఆదాయంలో వాటా ఇస్తామన్న అదానీ గ్రూప్ ముఖ్యమంత్రి చంద్రబాబు, జిల్లా మంత్రి అచ్చెన్నాయుడులతో సమావేశమై తాజాగా 2.3% ఇస్తామని చెప్పడంతో ప్రభుత్వం అంగీకరించింది. మొన్న మాకి సర్వే అయిందండి. పొలము, మా ఇల్లు, మా పొలాలు, తర్వాత సముద్రంతో కలిపి సర్వే అయింది. ఆ సర్వేలో ఏదో గవర్నమెంట్ మనుషులు సర్వే వేస్తుండనుకో ఊరుకున్నాము. తర్వాత వెంటనే ఇమీడియట్గా కలెక్టర్ గారు రేట్ చేశారంటే నోటిఫికేషన్ వేశారు. మీకు 60 రోజుల్లోటు ఈ ప్రభుత్వానికి నివేదిక తెలపండి, మీ ఆస్తులు, మీ పొలాలు తెలపండి అంటే అప్పటి నుండి ఇక్కడ మత్స్యకారులు, ఇక్కడ రైతులు చాలా ఆందోళన చెందేసి మేమందరం చచ్చిపోతే గవర్నమెంట్ ఎలాగో కట్టుకుంటుంది. ఇక్కడ మాకు ఒకటే కనిపిస్తుంది. ఎందుకంటే మీ మత్స్యకారులు మేము రేపు గవర్నమెంట్తో ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వంతో దెబ్బలాడే శక్తి మాకు సాలలేదు. జిల్లాలో నిర్మించి తలపెట్టిన పవర్ ప్లాంట్లు ఒక్కొక్కటిగా వెనక్కి వెళ్లిపోతున్నాయి. ఇప్పటికే సోంపేట థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని నాగార్జున కన్స్ట్రక్షన్స్ ఉపసంహరించుకుంది. కాకరాపల్లి థర్మల్ ప్లాంట్ నిర్మాణం చేయలేక ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ మధ్యలోనే వెనుతిరిగింది. పోలాకి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి జపాన్ సంస్థ చేసిన ప్రతిపాదన ఆచరణ రూపం దాల్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో పోర్టు నిర్మాణం, వ్యాపారం ఏ విధంగానూ ఆచరణీయం కాదని తెలుస్తోంది. భూసేకరణ చేసి అదానీ గ్రూపుకు అప్పగించిన తర్వాత ఈ పోర్టు నిర్మాణం జరుగుతుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. యుగంధర్, సాక్షి న్యూస్, శ్రీకాకుళం.